అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉంటుంది, అమరావతి మాత్రమే ఉండాలి అనేటటువంటి టాపిక్ ఆల్వేస్ నడుస్తూనే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మనందరం చూసాం. ఆయన అధికారంలోకి రాకముందు అమరావతి రాజధానిగా ఉండడానికి మేము కూడా 100% ఒప్పుకుంటున్నాం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు ఈ అమరావతి ప్రాంతంలో సొంత ఇల్లు కట్టుకోలేదు, నేను తాడేపల్లిలో సొంతంగా ఇల్లు కట్టుకున్నాను. ఎందుకు కట్టుకున్నాను అంటే అమరావతి రాజధానిగా ఉంటుంది కాబట్టి, అమరావతి రాజధానిగా ఉండాలి కాబట్టి, దానికి నా సంపూర్ణ మద్దతు ఉంది కాబట్టి నేను తాడేపల్లి ఏరియాలో ఒక ప్యాలెస్ కట్టుకున్నాను అని చెప్పేసి నమ్మించి ఏ విధంగా తర్వాత తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత గొంతు కోసాడో మనందరికీ తెలుసు. దాదాపు 4 సంవత్సరాల పాటు ఆ అమరావతి రాజధాని కోసం అని చెప్పేసి భూములు ఇచ్చినటువంటి రైతుల్ని రోడ్ల పాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇక భవిష్యత్తులో మళ్ళీ కనుక ఈ ప్రభుత్వాలు ఎందుకు మారతాయి డెఫినెట్గా, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ఇక ఒకే పార్టీ కంటిన్యూస్గా అధికారంలో ఉండడం అనేది అది ఎప్పటికీ జరగనటువంటి పని. ప్రజలు మార్పు కోరుకున్నప్పుడల్లా ప్రభుత్వాలు మారుతుంటాయి. అలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ జగన్మోహన్ రెడ్డి లాగే మాకు వైజాగ్ రాజధాని కావాలి, అమరావతి వద్దు, కర్నూలు రాజధాని కావాలి, వైజాగ్ వద్దు, అమరావతి వద్దు అని ఆట్లాడేటటువంటి కార్యక్రమాలకు వాళ్ళు ఉపక్రమించకూడదు. కాబట్టి అమరావతికి చట్టబద్ధత తీసుకొని వస్తాను అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న అమరావతి రైతులతో జరిగినటువంటి మీటింగ్లో స్పష్టంగా చెప్పడం జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత తీసుకొని వస్తా. ఎందుకంటే భవిష్యత్తులో ప్రభుత్వం మారినప్పటికీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ఎవడు చేయకుండా ఉండడం కోసం విభజన చట్టంలో సవరణకు అవకాశం ఉందేమో పరిశీలిద్దాం. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఇక ఇబ్బంది లేకపోవచ్చు, చట్టబద్ధత తీసుకురావడానికి ఇబ్బంది లేకపోవచ్చు. ఎందుకంటే మనకు 2014 నుంచి 2024 వరకు రాజధానిగా హైదరాబాద్ ఉందన్నమాట. అఫ్కోర్స్ నామమాత్రానికి మాత్రమే, ఎందుకంటే ఆ రాష్ట్రం నుంచి మనకేమీ ఆదాయం లేదు ఆ 10 సంవత్సరాలు కూడా. సో ఈ అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకొని వెళ్తాను. రిటర్నబుల్ ప్లాట్లకు రుణం ఇచ్చేలా బ్యాంకులతో మాట్లాడతాను. అమరావతి ప్రస్థానాన్ని వివరిస్తూ ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం అమరావతి ప్రాంతంలోనే. రాజధాని రైతులు, మహిళలకు చంద్రబాబు గారు హామీ ఇవ్వడం జరిగింది. పునఃప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వస్తూ ఉన్నారు కాబట్టి సో మనకంతా మంచి జరుగుతుందని కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. ఇక ఈ చట్టబద్ధతకు సంబంధించి క్లియర్గా ఆయన ఏం మాట్లాడతారంటే, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నోటిఫై చేస్తూ విభజన చట్టంలో పార్లమెంటు ద్వారా సవరణ చేసేందుకు అవకాశం ఉందేమో పరిశీలించి ఖచ్చితంగా చేయిస్తాను అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఈ అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్తాము. రాజధాని రైతులకు ఆయన హామీ ఇవ్వడం జరిగింది. నిన్న 2 తెలుగు రాష్ట్రాలకు 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేది. అందువల్ల ఈ అమరావతికి గతంలో చట్టబద్ధత తీసుకురాలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఎందుకంటే ఆ గడువు ముగిసిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాంతం. ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్కి ఏ సంబంధం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నోటిఫై చేసేందుకు ఇబ్బంది ఉండదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. ఇక ప్రధానమంత్రి మోదీ గారు మే 2వ తారీఖున పునఃప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాబోతూ ఉన్నారు. ఎలాగో నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ బలం మీదనే సెంట్రల్ గవర్నమెంట్ నడుస్తూ ఉండేటటువంటి పరిస్థితి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ ప్రపోజల్ ఉందో చట్టబద్ధత తీసుకొచ్చేటటువంటి ప్రపోజల్, దీన్ని మోదీ గారి ముందు పెట్టినప్పుడు మ్యాక్సిమం ఆయన దాన్ని కాదనలేనటువంటి పరిస్థితి. దానిపై చంద్రబాబు స్పందిస్తూ అది మన పరిధిలోని అంశం కాదు, మనం డిమాండ్ చేయకూడదు, సామరస్యంగా అన్నీ సాధించుకుంటామని ఆయన చెప్పడం జరిగింది. సో ఏది డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో మనం అన్నీ సామరస్యంగా వాటి యొక్క అవసరాలని కేంద్ర ప్రభుత్వానికి వివరించి దాన్ని సాధించుకుందాం తప్ప డిమాండ్లు చేయడం వల్ల ఏమీ ఉండదని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది.
ఇక రైతుల అభిష్టానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం కూడా మా ప్రభుత్వం తీసుకోదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారన్నమాట. స్వచ్ఛందంగా భూములు ఇచ్చినటువంటి రైతులు మీరు మీ అభిష్టానికి వ్యతిరేకంగా నష్టం జరిగేలా ఏ కార్యక్రమం కూడా జరగదు, ఏ నిర్ణయం కూడా తీసుకోబడదు. రైతులకు నాకు మధ్య దూరం ఉండదు, మీ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏమీ జరగదు అని చెప్పేసి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. ఇక భవిష్యత్తులో కృష్ణానదిపై దాదాపు భవిష్యత్తులో కృష్ణానది పైన 3-4 వంతెనలు కూడా వస్తాయి. అంతేకాకుండా ఇన్నర్ రింగ్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్లు కూడా వస్తాయి. రైతుల త్యాగాలకు గుర్తుగా ఒక స్మారకాన్ని కూడా నిర్మించాలని ప్రభుత్వం అనుకుంటా ఉంది. శాతవాహనుల నుంచి అమరావతి ఉద్యమం ఏదైతే గత 5 సంవత్సరాలు ఉద్యమం జరిగిందో అక్కడి దాకా అమరావతి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని ప్రతిదాన్ని కూడా క్రోడీకరిస్తూ ప్రతిదాన్ని కూడా చేర్చుతూ ఒక మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందనమాట. సో అమరావతి ఆంధ్రుల రాజధాని, మన అమరావతి. జై అమరావతి. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.